ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తత పరిస్థితులు. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చేసి పాకిస్తాన్ సైన్యం మీద దాడులు చేసి అక్కడ సైన్యాన్ని మట్టుబెడుతుంటే, మరొక వైపు ఏమొచ్చేసి మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున ఏమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు నక్కారనే నెపంతో బలోచిస్తాన్ ప్రజల మీద పాకిస్తాన్ వైమానిక దాడులు చేసి 14 మందిని చంపేసింది. ఇంతకుముందు కూడా ఈ విధంగానే దాడులు చేసి ఒక 30 మంది పాకిస్తాన్ ప్రజల మీదే దాడులు చేసి చంపేస్తే ఇప్పుడేమొచ్చేసి 14 మంది చనిపోయారు. అయితే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో నక్కారు, అందుకే మేము ఈ ప్రాంతం మీద దాడి చేశామని పాకిస్తాన్ వైమానిక దళం మిగతా అధికారులు అయితే చెబుతున్నారు. కానీ ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తో దాడులు జరుగుతున్నాయి, మరొక వైపు భారత ప్రభుత్వం ఏమొచ్చేసి ఈ గుజరాత్ నుంచి పాకిస్తాన్ సరిహద్దు వరకు కూడా త్రివిధ దళాలతో విన్యాసాలు చేస్తుంది. ఈ సమయంలో బలోచిస్తాన్ని గనక మనం బలహీనపరచకపోతే బలోచిస్తాన్ మరింత బలం పుంజుకొని బలోచిస్తాన్ ప్రాంతం మీద పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తుందనే ఉద్దేశంతో అటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేయడం మానేసి ఇటు బలోచిస్తాన్ ప్రజల్ని భయపెట్టేసి లిబరేషన్ ఆర్మీని కూడా భయభ్రాంతులకు గురి చేయాలనే ప్లాన్తో ఇప్పుడు ఈ వైమానిక దాడులు అయితే చేసి మేము 14 మంది ఉగ్రవాదులు చంపేశాము బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి వారిని చెప్తుంది. కానీ ఈ 14 మందిలో ఈ బలోచిస్తాన్ చిల్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రజలే 11 మంది చనిపోయారు. ఆ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి 3 మిలిటెంట్లు చనిపోయారని అక్కడ వాళ్ళు చెబుతున్నారు. అంటే పాకిస్తాను ఇక్కడ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని భయపెట్టాలని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో యుద్ధం మొదలవుతుంది, ఇటు భారతదేశం ఈ విధంగా చేస్తుంది, ఇప్పుడు బలోచిస్తాను బలం పుంజుకుంటే మొత్తం ప్రాంతం అంతా పోద్ది. మరొక వైపు షాబాజ్ షరీఫ్ భయంతో విదేశాలు తిరుగుతున్నాడు, ఆసిఫ్ మునీర్ కూడా జోర్డాన్ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి ఏ దేశం వెళ్తాడో తెలియదు. మరొక వైపు 20,000 మంది సైన్యం ఏమొచ్చేసి అటు గాజాకు వెళ్ళిపోతున్నారు. ఈ పరిణామంలో యుద్ధం ఒకవైపు అయితే ప్రతీకారం ఇంకొక వైపు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్.